తను ఇలాంటి చెత్త పని చేయడానికి ముందు ఒక్కసారి కూడా ఉన్ని గురించి ఆలోచించలేదు. ఉన్ని ఇప్పుడు ప్రెగ్నెంట్. తనేమో బయట లంచాలు తీసుకుంటూ తిరుగుతున్నాడు. అయినా నీ తమ్ముడికి ఈగో కొంచెం ఎక్కువే కదా. నేను ఎన్నిసార్లు చెప్పాను నాతో కలిసి పని చెయ్యి, ఆఫీస్కి వచ్చేయని, కానీ లేదు. దీనివల్ల మీ అక్క తమ్ముళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. మీ ఇద్దరికి మోసం చేయడం, అవినీతి చేయడం ఇవన్నీ పర్వాలేదు, కానీ నాతో పని చేయడానికి మాత్రం ఈగో అడ్డొస్తుంది. ప్రపంచం మొత్తానికి ఉద్యోగాలు ఇచ్చే రాఘవ్ సూర్యవంశీ నీ తమ్ముడి ఆత్మగౌరవం ముందు తక్కువైపోయాడు. అండ్ నువ్వు కూడా నీతి నిజాయితీ అని జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటావు కదా. నీకు గుర్తుందా, సుధీర్ కూడా దివ్య వాళ్ళ తమ్ముడే, కానీ అతను తప్పు చేస్తే నువ్వు అతనికి శిక్ష పడేలా చేసావు. అండ్ వీరుబావ పూర్ణిమకి హస్బెండ్. తను తప్పు చేస్తే కూడా నువ్వు అతన్ని జైలుకి పంపించావు. కానీ ఇప్పుడు నీ తమ్ముడు విషయం వచ్చేసరికి నువ్వు ఎందుకు ఇలా ఎమోషనల్ అయిపోతున్నావు? అతను తప్పు చేశాడు కాబట్టి అతనికి శిక్ష పడి తీరాలి. రాఘవ్, నేను మీరు చెప్పే ప్రతిదాన్ని అంగీకరిస్తాను. ధ్రువ్ తప్పు చేశాడు, తనకి శిక్ష పడి తీరాలి. నేనేమి వెనకేసుకు రావడం లేదు, కానీ ఇలాంటి శిక్ష అయితే పడకూడదు కదా. ఇలా అయితే కృంగిపోతాడు కదా. అయితే క్రిమినల్స్కి ఏం శిక్ష పడాలో అది నిన్ను అడిగి వేయాలంటావా? ధ్రువ్ క్రిమినల్ కాదు. తను ఏం చేసినా సరే తప్పనిసరి పరిస్థితుల్లోనే చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో మీకు తెలియదు. తను ఆ క్షణంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తప్పు చేయాల్సి వచ్చింది, అంతే. నీకు తెలుసా, నేరం చేసిన ప్రతి మనిషి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాడు. ఒకరి తల్లి హాస్పిటల్లో ఉంటుంది, లేదా పిల్లలకి ఫీజు కట్టాలని. ప్రతి మనిషికి వాళ్ళకంటూ ఏదో ఒక ప్రాబ్లం, అవసరాలు ఉంటాయి. కానీ దాని అర్థం ఇది కాదు, మనం అత్యాశకు పోయి ఏది పడితే అది చేయొచ్చు అని, లేక చట్టాన్ని మన చేతుల్లోకి తీసేసుకొని ఆలోచించకుండా తప్పటడుగులు వేసేయచ్చు అని కాదు. రాఘవ్, మీరు చెప్పేది అక్షరాల నిజమే, కానీ మీరు ఇంకొకటి కూడా ఆలోచించండి. ధ్రువ్ ఈ కుటుంబంలోని భాగం, తన ఉన్నతికి హస్బెండ్. అవును, అందుకే నాకు అతని మీద ఎలాంటి జాలి లేదు, కోపం కూడా లేదు. నీ తమ్ముడు కష్టపడకుండా రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవాలనుకున్నాడు. నా చెల్లి జీవితాన్ని నాశనం చేశాడు. తన బిడ్డ ఇంకా పుట్టనే లేదు, తన మీద ఒక క్రిమినల్ బిడ్డ అనే నింద పడిపోయింది. అయినా నీకు తెలుసు కదా, నుదుటి మీద క్రిమినల్ బిడ్డ అనే మచ్చ ఎలా ఉంటుందో, అది ఎంత బాధగా ఉంటుందో. అండ్ ధ్రువ్కి ఈ విషయం తెలుసు, అయినా సరే తను ఈ పని చేశాడు. సో నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను తనని కాపాడుతానని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. రాఘవ్, నేను చెప్పేది వినండి. రాఘవ్, నాకు తెలిసి రాఘవ్ తన నిర్ణయం చెప్పేశాడు. తనేదో సహాయం చేస్తాడని నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. నాకు తెలుసు, కానీ దానికి అర్థం ఇది కాదు రోహిత్. మా బంధం గురించి నీకు ఎలాంటి అభిప్రాయాలను చెప్పే హక్కు దొరికిందని కాదు. నేను ఆయనతో రేఖ, మాట్లాడాను. నువ్వు తనకెంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించావు. అర్థం చేసుకున్నాడా? లేదుగా. నువ్వు ప్లీజ్ శాంతించు. రా, ఇక్కడ కూర్చో. ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించు, తర్వాత ఏం చేయాలనేది. నాకెందుకు అనిపించిందో తెలీదు. రేఖ నా వెనకాల వచ్చి నాకు నచ్చ చెప్తుంది అనుకున్నాను. నేను తనకెందుకు హెల్ప్ చేయాలో ఏంటో. రాఘవ్, నువ్వేం చేస్తున్నావు? నీ మానవత్వం ఎక్కడికి పోయింది? నీ కోపం ఉండొచ్చు, కానీ ఈరోజు నువ్వు రేఖకి హెల్ప్ చేసి ఉండాల్సింది. నేను ఎందుకు చేయాలి తనకి హెల్ప్? తన తమ్ముడు నా చెల్లి జీవితాన్ని నాశనం చేస్తాడు. అండ్ ఒకవేళ రేఖకి ఇది కనిపించట్లేదంటే రేఖ చాలా స్వార్థపరురాలని, అండ్ తన మనసు అందరికీ కనిపించేంత మంచిది కాదు. పైగా ధ్రువ్ చేసిన నేరం క్షమించదగింది కాదు. అయినా కానీ నేను తనకి హెల్ప్ చేయాలి, సపోర్ట్గా ఉండాలని రేఖ అనుకుంటుంది. రేఖ ఈ రోజు కూడా నన్ను యూజ్ చేసుకోవాలని అనుకుంటుంది. అయినా రోహిత్ వచ్చినప్పటి నుంచి తను ఎప్పుడు నాకంటే ఎక్కువగా అతనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల తనకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదు. నువ్వు రేఖ మీద కోపం ధ్రువ్ మీద తీర్చుకోకు. రేఖ చెప్పేది నిజమే, ధ్రువ్ ఏం క్రిమినల్ కాదు.
అండ్ నీకు ఎలాంటి హక్కు లేదు. రేఖకి నీకు మధ్య జరిగిన దానికి నువ్వు ధ్రువుని శిక్షించకూడదు కదా. అక్క తమ్ముళ్ళిద్దరూ ఒకలాంటి వాళ్ళే, మరి ఇద్దరితో ఒకేలాగా ఎందుకు బిహేవ్ చేయకూడదు? ఇద్దరికి పొగరెక్కువ, క్రైమ్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ హెల్ప్ మాత్రం చేయరు. ఒకవేళ ధ్రువుకి నా హెల్ప్ కావాలంటే నా దగ్గరకు వచ్చి ఉండాల్సింది. ఉన్ని జీవితాన్ని నాశనం చేసిన తర్వాత రాకూడదు. రేఖకి నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే తను నా దగ్గరకు వచ్చి మాట్లాడుండొచ్చు, అంతేగాని ఇలా కోర్టు నుంచి డివోర్స్ పేపర్స్ ఫైల్ చేసి నోటీస్ పంపించిన తర్వాత కాదు. నీ మనసుకే తెలుసు రాఘవ్, రేఖ నీకెప్పుడు అన్యాయం చేయదని. తను నిన్నెప్పటికీ మోసం చేయదు. తను నన్ను మోసం చేసింది, నా మనసు విరిచేసింది, కానీ ధ్రువుని ఉన్ని మనసు ముక్కలు చేయనివని నేను. నువ్వు తప్పు చేస్తున్నావు. రేఖ ఎప్పటికీ నీకు అన్యాయం చేయదు. రాఘవ్ వీటన్నిటిని వేరే ఉద్దేశంతో చూస్తున్నాడు. ఆయన అన్నింటినీ ఎలా చూస్తున్నారంటే, ఏదో డాక్టర్ తన పేషెంట్ ఫైల్లో రోగం ఏంటో చూస్తారు, లాయర్ తన క్లయింట్ కేసులో కేవలం నేరమే చూస్తారు. కానీ బంధాల్లో బ్లాక్ అండ్ వైట్లే ఉండవు కదా. తప్పు ఒప్పుల్ని మించి కూడా చూడాల్సి వస్తుంది. నేను కూడా కన్ఫ్యూజ్డ్ గానే ఉన్నాను. నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఏది తప్పో ఏది ఒప్పో అనేది. కానీ తను నా లైఫ్ పార్ట్నర్ కదా, మరి ఇది ఆయన డ్యూటీ కదా. నేను వీక్ గా ఉన్నప్పుడు నా చెయ్యి పట్టుకుని నాకు నచ్చ చెప్పాలిగా, సరైన దారి చూపించాలిగా, నేను కృంగిపోకుండా చూడాలి కదా. నాకు తెలుసు ధ్రువ్ ఏదైతే చేశాడో అలా చేసుండకూడదు అని. కానీ ఎలానో ఏంటో తెలియదు, కానీ వాడు అజాగ్రత్తగా ఎంత బాధ్యత లేకుండా తయారయ్యాడు. నిజానికి నేను వాడికి నచ్చ చెప్పడానికి వెళ్ళాను. అది ప్లీజ్ నువ్వు పోలీసులకి సరెండర్ అయిపో, మన తర్వాత ఏదైనా పరిష్కారం చూసుకుందామని, అంతా సెట్ అవుతుందని. కానీ నేను అనుకునే విధంగా అక్కడ ఏం జరగలేదు. పోలీసులు అక్కడికి ఎలా వచ్చేసారో తెలీదు, అండ్ ధ్రువ్ని అరెస్ట్ చేసేశారు. అది ప్లీజ్ నువ్వు పోలీసులకి సరెండర్ అయిపో, మన తర్వాత ఏదైనా పరిష్కారం చూసుకుందామని, అంతా సెట్ అవుతుందని. కానీ నేను అనుకునే విధంగా అక్కడ ఏం జరగలేదు. పోలీసులు అక్కడికి ఎలా వచ్చేసారో తెలీదు, అండ్ ధ్రువ్ని అరెస్ట్ చేసేశారు. వాళ్ళు ధ్రువ్ని ఏం చేస్తారో ఏంటో. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ కోపంలో కానీ ప్రెషర్లో కానీ ధ్రువ్ ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే నేను. రేఖ, నువ్విలా అర్థం లేని మాటలు మాట్లాడకు. నాకు నీ గురించి తెలుసు, నీకు ధైర్యం చాలా ఎక్కువ. నువ్వన్నీ సరిచేస్తావు, భయపడకు ప్లీజ్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు అక్కడికి పోలీసులు ఎవరు పంపించుంటారు? ఒకవేళ దీని కారణం కూడా. ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? చూడు, ఒకవేళ నేను నీకు చెప్పినా ఏమైనా అన్నా సరే నువ్వు నన్నే తప్పుగా అనుకుంటావు. సో నేను కామ్గా ఉంటాను. లేదు రోహిత్, చెప్పు. నా ప్రశ్నలన్నిటికీ ఇప్పుడే సమాధానం కావాలి. రేఖ, నాకేమనిపిస్తోందంటే అక్కడికి పోలీసులని రాఘవే పంపించాడేమో అని. నేను తనని చూశాను. తను శైలజ ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఉన్నతి తనకి ధ్రువ్ గురించి చెప్పడానికి వచ్చినప్పుడు రాఘవ్ తన మీద కూడా అరిచాడు, చాలా కోపడ్డాడు. దీన్ని బట్టి ఒకటైతే క్లియర్ అయిపోయింది, ఇది రాఘవే చేశాడు. ధ్రువ్ చేసిన పనికి తనకు శిక్ష పడాలని కోరుకున్నాడు. క్రిమినల్స్కి ఇలాగే జరగాలి కూడా. రేఖ, ఏమైంది? నేను ఇంటికి వెళ్ళాలి. అమ్మకి ఉన్నతికి అంత చెప్పి తీరాలి.